దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, నేటి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట, మీలో ఎవరికైనా శ్రమ లేక శోధన సమస్యలు సంభవించాయా అతడు ప్రార్థన చేయవలెను అని యాకోబు భక్తుడు రాసిన ఈ పత్రికలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్రైస్తవునికి తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మహాకృప ద్వారా ఈనాడు మనము రక్షింపబడ్డాం. యేసుక్రీస్తే నిజమైన దేవుడని, లోకరక్షకుడని, మనమందరము కూడా లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి విమోచింపబడి దేవుని బిడ్డలుగా ఈనాడు క్రైస్తవ జనాంగముగా మనం బ్రతుకుతున్నాం. కానీ ఈ లోకంలో ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు సంభవిస్తాయి. కానీ క్రైస్తవుడు చేయాల్సిన మొట్టమొదటి ఒక ప్రత్యేకమైన పని ఏంటంటే ప్రార్థన. ఈ లోకంలో రక్షింపబడిన తర్వాత కూడా ఎన్నో సమస్యలు మనకెదురు కావచ్చు, ఎన్నో శోధనలు మనకెదురు కావచ్చు. అయినప్పటికీ క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా అతడు ప్రార్థన చేయవలెను. ప్రతి క్రైస్తవుడు ఈనాడు ప్రతి విషయములో ఈనాడు ఏ సమస్య ఎదురొచ్చినా దేవునికి ప్రార్థన చేయవలెను. ఈ లోకములో చాలాసార్లు మనుషులకు చెప్పుకుంటా ఉంటారు మనుషుల బాధలన్నీ. కానీ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే దేవునికి తెలియజెప్పాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈనాడు దేవునికి ప్రార్థన చేయబద్ధుడై ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ యాకోబు పత్రిక 5:14 ఒక మాట అంటాడు. ఇక్కడ కూడా ఒక మాట ఏంటంటే ప్రియులారా, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను అంటాడు. సంఘపు పెద్దలనగా దేవుని సేవకులు. రెండవదిగా ఈనాడు ప్రతి ఒక్క విశ్వాసికి దేవుని సేవకుల ప్రార్థన అవసరం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, సంఘపు పెద్దలను అనగా దైవ సేవకులను పిలువనంపించి వారట నూనె రాసి ప్రార్థించినప్పుడు ప్రత్యేకంగా దేవుడు వారిని స్వస్థపరుస్తానని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు ప్రతి ఒక్క విశ్వాసి తాను ప్రార్థన చేసుకోవాలి, అలాగే దైవ సేవకుల ప్రార్థన కోరాలి. రెండవదిగా ఈనాడు కొంతమంది ప్రియులారా, మా ప్రార్థనే మాకు సరిపోతుంది, దైవ సేవకులు మా కొరకు ప్రార్థన చేయకుండా సరే అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆనాడు పౌలు భక్తుడే నా కొరకు ప్రార్థన చేయండి అని సంఘాన్ని కోరాడు. ప్రియులారా, ఈనాడు నీవు నేను మనమందరం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం ప్రార్థన చేసుకోవాలి, అలాగే దైవ సేవకుల ప్రార్థన కూడా కోరాలి. ఎందుకంటే ప్రభు అలా నియమించాడు. ఎందుకంటే దైవ సేవకులు కూడా విశ్వాసుల నిమిత్తమై, నశించిపోయే ఆత్మల నిమిత్తమై ప్రార్థన చేయబద్ధులై ఉన్నారు. అందుకే మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా సంఘపు పెద్దలను పిలిపించవలెను. వాళ్ళు ఏం చేయాలి? వారు కూడా అతని కొరకు ప్రార్థన చేయాలి. మూడవ మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ఈ యాకోబు పత్రిక 5:16లో ఉన్న మాట ఏంటంటే ప్రియులారా, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయవలెను అంటాడు. ఇక్కడ ప్రతి విశ్వాసి కూడా
ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే స్థితిలో ఉండాలి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి అంటాడు. కనుక ప్రియులారా, ఈనాడు ఒకరు ఆపదల్లో ఉంటే, ఒకరు శ్రమలో ఉంటే, బాధల్లో ఉంటే ప్రియులారా, వారి కొరకు ప్రార్థన చేసే విధంగా ఉండాలి సంఘం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా కూడా అతని కొరకు ప్రార్థన చేసిందట ప్రియులారా. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, పేతురు చెరసాల్లో వేయబడెను, సంఘం అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయిచుండెను. అంటే ప్రియులారా, దైవ సేవకుడు విశ్వాసుల కొరకు ప్రార్థన, విశ్వాసులు దైవ సేవకుని కొరకు ప్రార్థన. అలాగే ప్రతి సంఘములో కూడా ప్రతి విశ్వాసి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, ఇంకా పౌలు భక్తుడు అంటాడు, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు మనం చూస్తూ ఉంటే, మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు మరియు రాజుల కొరకు అధికారులందరి కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేయాలంట. అసలు మన కొరకే మనం ప్రార్థన చేయండి, మనుషులందరి కొరకు ఎలా ప్రార్థన చేస్తావు? రాజుల కొరకు అధికారుల కొరకు ఎలా ప్రార్థన చేస్తావు? అంటే మొట్టమొదట వ్యక్తిగతంగా నీకు ప్రార్థన స్టార్ట్ కావాలి. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అలాగే దైవ సేవకుని ప్రార్థన నువ్వు కోరాలి. అలాగే సంఘంలో ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. సరి అయిన పరిపాలన జరుగునట్లుగా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఇన్ని విధాలుగా ఈనాడు మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ప్రియులారా, ప్రతి ప్రార్థన కూడా విశ్వాసంతో చేయాలి అంటాడు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటాడు. ప్రియులారా, నీకు నువ్వు ప్రార్థన చేసుకున్నా విశ్వాసముతోనే ప్రార్థన చేయాలి. దైవ సేవకులు ప్రార్థించిన విశ్వాసముతోనే ప్రార్థన చేయాలి. అలాగే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసినా విశ్వాసముతోనే ప్రార్థన చేయాలి. మనుషులందరి రక్షణ కొరకై, రాజుల కొరకు అధికారుల కొరకై సరి అయిన న్యాయమైన పరిపాలన జరుగునట్లుగా కూడా విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. కనుక విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థన అది ఎవరు చేసినా దేవుడు వింటాడు. కనుక ప్రియులారా, నీవు నేను మనం అందరము కూడా విశ్వాసంతో మనం ప్రార్థన చేయడం నేర్చుకుందాం. అది ఏ శోధనైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా ప్రతి విషయంలో మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. ఏ కష్టంలో, ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నీకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దైవ సేవకుని ప్రార్థన నువ్వు కోరాలి. అలాగే విశ్వాసులు కూడా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు అందరూ కలిసి నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన దేవుడు వింటాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అలాంటి ప్రార్థన జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నేటి నాయన ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ ఫిబ్రవరి 1వ తారీఖున 2024వ సంవత్సరంలో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరము కూడా ప్రతి విషయంలో శ్రమైన, శోధనైనా, బాధ అయినా, ఏ సమస్య అయినా మేము ప్రార్థన చేయాలి నాయన. ఇదిగో ప్రభువా, అలాగే దైవ సేవకులు ప్రార్థన కోరే విధంగా ఉండాలి. అందరూ కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అలాగే అందరూ సంఘమంతా కలిసి నశించిపోయే ఆత్మల రక్షణ కొరకాయి ప్రార్థన చేయాలి నాయన. ఇదిగో రాష్ట్రము, దేశం కొరకాయి, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయమంటున్నావు. మేమందరం ప్రతి విషయంలో విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే మా ప్రార్థన మీరు వింటారంటున్నారు, గొప్ప కార్యాలు జరిగిస్తారంటున్నావు. ఈ వాక్యాన్ని వింటున్న మేమందరం ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా విశ్వాసంతో ప్రార్థన చేసి మేమందరం నీ ద్వారా ప్రతిఫలము పొందినట్లుగా మీరు కృప చూపమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ప్రార్థనా పరులుగా సిద్ధపరచమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రార్థనా పరులుగా సిద్ధపరచును గాక.